అంటే ఆ రోజుల్లో చాలా గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. ఈవెన్ గెస్ట్ హౌస్‌లు, టీబీలు అంటారు. ట్రావెలర్స్ బంగ్లాస్ గవర్నమెంట్‌వి. అందులో కూడా కరెంట్ ఉండేది కాదు. మా రూల్స్ ఎలా ఉంటాయంటే పోలీస్ మాన్యువల్‌లో ఏదైనా ఇంపార్టెంట్ నేరం జరిగిందనుకోండి. ఒక ఇద్దరు ముగ్గురు ఒక్కసారి హత్య అవ్వకపోవడం, లేక బండిపోతూ అలాంటిది ఏమన్నా డెకాయిటీ జరగడం అది అయితే ఎక్కడ జరిగిందో అక్కడ ఉండిపోయి డిటెక్షన్ అయినంత వరకు అక్కడ ఉండిపోవాలి. అక్కడే ఉండిపోవాలి. సో అలాగే ఒకసారి ఎలక్షన్ 78లో పెదకూరపాడు అని ఒకటి గుంటూరు జిల్లాలో ఉంది. అక్కడ పోలీస్ ఫైరింగ్ అయినప్పుడు హిందూ ముస్లిం రైట్స్ అక్కడ 7 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయాను. అలాగే సబ్సిక్వెంట్గా సోంపేట వాళ్ళ పోలీస్ స్టేషన్లో 5గురు మర్డర్ చేశారు. అది శ్రీకాకుళం జిల్లా. అది 82లో. ఆ మర్డర్లు చేసినప్పుడు వాళ్ళందరినీ పట్టుకునేసరికి చాలా ఒక ఆల్మోస్ట్ 7 రోజులు ఉండిపోయాను ఆ గ్రామంలో. ఉండిపోయారు మీరు? ఏం జరిగింది సార్? ఎందుకు మర్డర్లు, అన్ని మర్డర్లు? అది వాళ్ళు జ్ఞాతులు, యాక్చువల్గా వాళ్ళు ఒక ఇంటి పేరు గల వాళ్ళే. ఆ పొలాల దగ్గర తగాదా వచ్చి కోపంతో చంపేసుకున్నారు. ఇలాంటిది వేకనూరు మర్డర్ కేసు అని ఈ నాగాయలంక అని ఒకటి ఉంటుంది, కృష్ణా జిల్లా అవనగడ్డ కృష్ణానదికి ఒక పాయకి ఒడ్డున జరిగింది ఇది. అది కూడా అంటే నేను అప్పటికి డిఐజీ అయిపోయాను, కానీ ఆ కేసులో కూడా నేను 7 రోజులు ఆ గ్రామంలో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ కరెంట్ లేదు. సో ఇలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా మేము ఉండేది నిర్మల్, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్ నగర్ ఆ యొక్క ఊర్లో ఎక్కువ క్యాంపులకు వెళ్తుండేవాళ్ళం. అక్కడ కరెంట్ ఉంది సార్. తర్వాత మనం ఒకసారిగా ఇందాక మీరు ప్రస్తావించినటువంటి ఇంద్రవెల్లి ఘటన ఏదైతే ఉందో, ఇంద్రవెల్లి ఘటన దగ్గరకు వచ్చేటప్పటికి ఈవేళ అక్కడ అమరవీరుల స్తూపం నిర్మించారు. ఆ రోజు ఆ ఫైరింగ్లో ప్రముఖంగా పాల్గొన్నది మీరే. అసలు ఏం జరిగింది, ఆ సంఘటన పూర్వాపరాల గురించి ఒకసారి? అంటే అది యాక్చువల్గా చాలా పెద్ద తతంగం అది సార్. పర్వాలేదు చెప్పండి. ట్రైబల్స్లో 2 రకాలు ఉంటారండి ఆదిలాబాద్ జిల్లాలో. అనాదిగా అక్కడ ఉంటున్న అబారిజినల్స్ అంటారు, అంటే వాళ్ళు భారతదేశం పుట్టకముందు నుంచి అక్కడ ఉన్నారు. గోండ్స్, కొలామ్స్, నాయక్ పోర్ట్స్ ఈ 3 తెగలు అక్కడ ఉంటారు. వాళ్ళు ఒరిజినల్ అబారిజినల్స్, అసలు ఈ భాషలు పుట్టకముందు నుంచి ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకిను మహారాష్ట్ర నుంచి వచ్చి వలస వచ్చి వ్యవసాయం చేస్తున్న లంబాడాస్కి కాన్ఫ్లిక్ట్. ఆ లంబాడాస్ ఎప్పుడు నాన్ ట్రైబల్సే. నిజాం టైంలో కూడా వాళ్ళు ఓన్లీ బీసీస్. అయితే వాళ్ళని 1976 ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళని ట్రైబల్స్గా డిక్లేర్ చేశారు. సో అప్పుడు ఈ ఎమ్మెల్యేల ఎస్టీ రిజర్వేషన్స్, తర్వాత భూములు అక్కడ షెడ్యూల్డ్ ఏరియాస్ అవి, ట్రైబల్స్ మాత్రమే అక్కడ ఓనర్షిప్ ఉండాలి. లంబాడాస్ అంతకుముందు కొంత ఎలాగో వాళ్ళు కొనుక్కున్నవన్నీ కూడా లాగేసుకున్నారు ప్రభుత్వం. ఎందుకు లాగారంటే దే ఆర్ నాట్ ట్రైబల్స్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అని ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ప్రకారం వీళ్ళు నేరం చేసినట్టు అవుతుంది. ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు మామూలు ప్లెయిన్స్ వాళ్ళు అవ్వచ్చు, లంబాడాస్ అవ్వచ్చు. వాళ్ళు 76లో ఎప్పుడైతే ట్రైబల్స్ అయ్యారో వాళ్ళందరికీ ఆ భూములు ఇచ్చేశారు మళ్ళీ. బికాజ్ దే ఆర్ ట్రైబల్స్, దే ఆర్ ఎలిజిబుల్ షెడ్యూల్డ్ ఏరియాస్లోని. వాళ్ళిద్దరి మధ్య పెద్ద విరోధాలు వచ్చాయి. ఇప్పటికే ఉంది, ఇప్పటికీ తగ్గలేదు. ఆ టైంలో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది 1980 అక్టోబర్లో మా గురువుగారు కొండపల్లి సీతారామయ్య గారు పెట్టారు. కోర్స్ ఆ టైంలో నేను ఆయనతో టచ్లో లేను. 1966 తర్వాత నేను ఆయన్ని మళ్ళీ కలవలేదు, అప్పటి వరకు. ఎందుకంటే ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఆయనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అసలు తరిమల నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు ఆ సమయంలో. అందువల్ల వారు సిఓసి అనే గ్రూప్లోంచి బయటకు వచ్చి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి బయటకు వచ్చి పీపుల్స్ వార్ గ్రూప్ అనే గ్రూప్ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళ యొక్క ప్రతినిధులు వచ్చి గోండు భాష నేర్చుకుని వీళ్ళందరికీ ప్రభుత్వం చాలా చెడ్డది, వాళ్ళు అందుకే మీ భూములు లంబాడాలకు ఇచ్చేశారు, అదంతా మీ భూమిని మళ్ళీ మీకు వెనక్కిస్తాము, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అని ఒక పెద్ద మీటింగ్ 10,000 మందితో ఇంద్రవెల్లిలో
పెట్టారు. 10,000 మందితో పెట్టారంటే ఆ ఇంద్రవేల్ అనే ఊర్లో ట్రైబల్స్ ఉండరు, అక్కడ ఉండరు. అస్సలు ఉండరు. అది మార్వాడీలు, కాటన్ మర్చెంట్స్ ఉండే ఊరు అది. అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు మాకు ముందే తెలిసింది, ఇలాగా వీళ్ళు ఏదో నాన్ ట్రైబల్స్ని అటాక్ చేస్తారు, మార్వాడీలను అటాక్ చేస్తారు, భూస్వాములు అటాక్ చేస్తారు. అందువల్ల కలెక్టర్ గారు చెప్తే ఆర్డీఓ గారిని నాతో పంపించారు. సో ఆర్డీఓ గారు నేను 21 ఏప్రిల్ 1981 పొద్దునుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు వస్తారని. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వచ్చారు. రావడం పెద్ద డప్పులు వాయించుకుంటూ స్పియర్స్, కత్తులు అన్నీ పట్టుకొచ్చారు. అప్పుడు ఆర్డీఓ గారు, ఏంటి మీ సమస్య ఏంటి మాకు చెప్పండి, ఐఎమ్ ది ఆర్డీఓ హియర్ అని ఆయన అన్నారు. అంటే వాళ్ళు అదేం వినకుండా నేను ఆర్డీఓ గారు ముందున్నాం, నా పక్కనున్న షేక్ మెహబూబ్ అనే కానిస్టేబుల్ని పొడిచి చంపేశారు. ఓ, కానిస్టేబుల్ పొడి చంపేశారు. చంపేస్తే ఆర్డీఓ గారు అన్నారు, ఇదేంటి మనల్ని కూడా చంపేస్తారు వీళ్ళు, మీరు లాఠీ చార్జ్ ఫాలోడ్ బై ఫైరింగ్ అన్నారు. సో మేము లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళు అటు ఇటు వెళ్ళారు, కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. మేము 30 మంది ఉన్నాం, వాడు 10,000 మంది. అసలు సంబంధమే లేదు అసలు. సో అందువల్ల ఫైరింగ్ చేయక తప్పింది. అందులో కొంతమంది చనిపోయారు. అది చూసి వీళ్ళు పారిపోయారు మిగతా వాళ్ళు. ఆ తర్వాత అక్కడ నేను 4 రోజులు ఉండిపోయాను. ఎందుకంటే అందరూ హోంమంత్రి అందరూ వచ్చేంతవరకు అక్కడే ఉండిపోయాను. అప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళందరూ నేను వ్యాన్లో ఆదిలాబాద్ తీసుకెళ్ళాము. ఆ ఇండియా టుడే రిపోర్టర్లు అందరూ వచ్చేంతవరకు అక్కడే నేను ఉండిపోయాను. ఆర్డీఓ గారు వెళ్ళిపోయారు. బట్ ఆయన తర్వాత ఎంక్వైరీలో, జ్యుడిషియల్ ఎంక్వైరీలో నేనే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను, నేను వెనక్కిపోయేది లేదు. అంబరీష్ అని ఆర్డీఓ గారు, ఆయన డైరెక్టర్ రిక్రూట్ డిప్యూటీ కలెక్టర్. నా యొక్క అసెస్మెంట్లో దట్ సిచ్యువేషన్ వారంటెడ్ ఫైరింగ్. సో చేసాము, ఇది చట్టం నాకు ఇచ్చిన పవరు, సో ఐ ఫైండ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అని మొత్తానికి ఆయన జస్టిఫై చేశారు. అన్ని ఎంక్వైరీలు జస్టిఫై అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత నాకు శ్రీకాకుళం జిల్లా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ నుంచి మీరు శ్రీకాకుళానికి వెళ్ళారు, ఆదిలాబాద్ 6 నెలల తర్వాత యాక్చువల్గా 82 జనవరిలో ట్రాన్స్ఫర్ చేశారు. అంతే. అంటే తర్వాత ఈ సిఓసి కానీ వీళ్ళ తరఫున మీకు ఆ తర్వాత మీకు ఎటువంటి థ్రెట్ కానీ? థ్రెట్ అంటే వాళ్ళు మనదే తప్పని వాళ్ళకు జంగ్ అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, అది పీపుల్స్ వార్ గ్రూప్. అంతేకాకుండా క్రాంతి అని ఇంకో మ్యాగజైన్ ఉంటుంది, అది తెలుగు. జంగ్ అనేది హిందీలోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. అందులో వాళ్ళు ఆత్మవిమర్శ అని చేశారు ఈ ఇంద్రవెల్లి ఇన్సిడెంట్. సో అప్పుడు వాళ్ళ నాయకులు ఏమన్నారంటే, ప్రజలు ఇంకా రెడీగా లేనప్పుడు మీరు అనవసరంగా అప్పటికే అటాకులు, పోలీసుల్ని చంపడం అది చేశారు, దానివల్ల మన ఉద్యమం వెనక్కిపోయింది, మనకు వాలంటీర్ లేకుండా పోయారు, భయపడిపోయారు. ఈ గోండ్స్ ఇంకా వాళ్ళ పీపుల్స్ వార్ గ్రూప్ని నమ్మలేదు. సో అప్పుడు వీళ్ళు ఇంకా ఆ పక్కనున్న గడ్చిరోలి డిస్ట్రిక్ట్, మహారాష్ట్రలోకి, ఛత్తీస్గఢ్లో రకరకాల జిల్లాలు, 4 జిల్లాలు ఉంటాయి, దంతేవాడ అని, బీజాపూర్ అని, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మనం. లేకపోతే హైగా ఇక్కడే విప్లవం వచ్చేది, అది యూ డిడ్ ఎ మిస్టేక్ అని అన్నారు.